నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో డ్రాగన్ చెట్టు గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే మనకు దీని స్టెమ్స్ అనేది ఎప్పుడు కట్ చేసుకోవాలి, మనకు ఎప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, దీని ఎలా వస్తుంది ఫ్లవరింగ్ అనేది అయితే నేనైతే ఈజీగా చూపిస్తానండి. ఎందుకంటే నేను ఈ చెట్టు పెట్టయితే 2 ఇయర్స్ అవుతుందండి. నేను చిన్న స్టెమ్మే కట్ చేసుకొని తీసుకొచ్చానండి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంటే. సో అది ఎక్కువగా తీసుకురాలేండి, దాదాపు ఒక అరచేయంత వెడల్పు ఉన్నది తీసుకొచ్చాను. సో నేనైతే 2 ఇయర్స్ అవుతుంది అని చెప్పాను కదండి, అది తీసుకొచ్చి అయితే చిన్న కుండీలో అయితే పెట్టేశాను, ప్లాస్టిక్ డబ్బాలో. సో చూడండి, నాకైతే 2 ఇయర్స్కి అయితే ఈ మధ్య నేను మే ఫస్ట్ వీక్లోనే వాటి స్టెమ్స్ అనేటివి కొంచెం కొసలు అనేటివి కట్ చేశానండి. చూస్తున్నారు కదా, మీకు తెలుస్తుంది కదా పైన నేను కట్ చేసిన విధంగా. అలా కట్ చేసినాక దాదాపు ఒక 15 డేస్కి అనుకుంటా అండి, నాకైతే ఈ విధంగా ఫస్ట్ అయితే చిన్న చిన్న ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యి ఈ మాదిరిగా అయితే స్టార్ట్ అయిపోయిందండి. కొంచెం పెద్ద సైజులో అయితే వస్తున్నాయి. సో నాకు ఇంకొన్ని ఫ్లవరింగ్స్ అయితే రావాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఇలా కూడా చేయాలండి. అదేంటి అంటే మధ్యలో మనకైతే ముళ్ళు అయితే ఉంటుంది కదండి, వాటినైతే ఒకటి విడిచి ఒకటిగా ఇలా వాటి ముళ్ళు అయితే తీసేస్తూ ఉండాలి. అప్పుడైతేనే మనకు డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అయితే ఎక్కువగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే అంతే చిన్న డబ్బాలో పెట్టేస్తాను, కానీ చిన్న స్టెమ్మే తీసుకొచ్చాను చూడండి, ఎంత బాగా అయితే ఏపుగా ఎదిగిపోయిందో చూసారు కదండి. నాకు తొందరగా ఏమి రాలేదండి, చాలామంది తొందరగానే వచ్చిందంటారు, కానీ నాకు దాదాపు 2 ఇయర్స్ అవుతుందండి నేను ఈ మొక్క అయితే పెట్టి. మా వాళ్ళైతే అది కాస్తుందో లేదో చూద్దాంలే, అది కాసేసరికి అని అన్నారు. కానీ చూస్తున్నారు కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ ఫ్లవరింగ్ చూడగానే అసలు అది ఫ్లవరింగా లేదు అంటే స్టెమ్మా అనేది నాకు అర్థం కాలేదండి. తర్వాత చూస్తే ఓకే ఓకే ఫ్లవరింగే వచ్చింది అని అనిపించిందండి. దాదాపు ఒక 5 అయితే పడ్డాయండి. నేను ఈ వీడియో తీసిన రోజు 5 మొగ్గలు అయితే వచ్చాయి, కానీ అనుకోకుండా మళ్ళీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే 3 అయితే కోతులు అయితే తినేసాయండి. మరి ఈ మిగతా 2 కూడా ఏం చేస్తాయో నాకైతే తెలియట్లేదు. సో చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి అయితే వాటి స్టెమ్స్ అండి. ఇది ఫ్లవరింగ్ కాదన్నమాట, స్టెమ్స్ అనేటివి ఈ మాదిరిగా వస్తుంది. స్టెమ్స్ అనేటివి పొడుగ్గా వస్తుందండి, ఫ్లవరింగ్ అనేది మనకు రౌండ్గా స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది కంపల్సరీగా నేను చెప్పాను కదండి, నేనైతే ఏప్రిల్ లాస్ట్ వీక్ అండ్ మే ఫస్ట్ వీక్లోనే దాని స్టెమ్స్ అనేటివి అయితే కట్ చేశాను. అలా కట్ చేయడం వల్లనే మనకైతే ఫ్లవరింగ్ అయితే వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ వచ్చే టైమే కాబట్టి మీరు ఎవరైనా ఇంతవరకు అలా వాటి స్టెమ్స్ అయితే కట్ చేయకుండా ఉంటే పైన కొసలు అయితే చిన్నగా అయితే ఇలా నైఫ్తో అయితే కట్ చేసేయండి. సో మనకైతే ఈ ఫ్లవరింగ్ అనేది ఈ మే ఎండింగ్ వీక్ నుంచి అయితే దాదాపు జనవరి దాకా అయితే మనకు ఈ ఫ్లవరింగ్ అనేసి అయితే వస్తూ ఉంటాయి. సో ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అదైతే మనకు మీకు ఆటోమేటిక్గా తెలిసిందే కదండి, డ్రాగన్ ఫ్రూట్ లాగా అయితే వస్తుంది. సో నేనైతే దాన్ని ఒక మూలకు పెట్టేశానండి, ఎందుకంటే దానికి ముళ్ళుంటాయి కాబట్టి మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనేసి నేను చెట్టు పెట్టేటప్పుడే ఒక సైడ్గా పెట్టేశానండి. చూడండి, ఒక్క మొగ్గ మాత్రమే డ్రాగన్ ఫ్రూట్ది ఫ్లవరింగ్ అయితే విచ్చుకుందండి, ఎంత బాగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇది ఎందుకో నైట్లోనే విచ్చుకుంటుందంట, ఎందుకో మరి తెలియదండి. దాని స్మెల్ అది కూడా ఆటోమేటిక్గా చాలా అంటే చాలా బాగుందండి. సో మరి ఇవి కూడా కాయలు కాసేదాకా కోతులు ఉంచుతాయో ఏమో తెలియదు. వాటిపైన ఏదైనా క్లాత్ అయితే వేసి ఉంచితే మరి కాయలు వస్తాయో లేదో అనుకుంటున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఎక్కువగా కావాలి అని అనుకున్నాం అనుకోండి, వానాకాలంలో మనకు ఈ ఫ్లవరింగ్ అనేది చూసారు కదండి, అప్పుడైతే వీటి చిన్న చిన్న స్టెమ్స్ అయితే కట్ చేసి 2-3 కుండీలలో పెట్టుకుంటే మనకు చాలా ఎక్కువగా మొక్కలు అయితే వస్తూ ఉంటాయండి. సో దీనికైతే నేనైతే చాలా న్యాచురల్గానే పండిస్తున్నానండి, నేను ఎలాంటి మందులు అయితే వాడట్లేదండి, నేను ఇంట్లో ఉన్న వేస్టేజ్తోనే పండిస్తున్నాను. నేను మళ్ళీ అయితే మనకి ఈ ఫ్లవరింగ్ అయితే అయిపోయి మనకైతే డ్రాగన్ ఫ్రూట్ రెడీ అవుతుంది కదండి, అప్పుడైతే నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తానండి నాకు ఏ సైజులో డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. కొంతమందికి అయితే చిన్న సైజులో వస్తున్నాయి, ఎందుకంటే చెట్టుకు పోషకాలు అందక అయితే వస్తున్నాయంట. సో మనకైతే నేను అన్నీ ఇంట్లో ఉన్న వేస్టేజ్తోనే పండిస్తున్నాను చెప్పాను కదండి. ఒకటే చెట్టు పెట్టాను అనుకోండి, మరీ పండిస్తున్నానంటే అది రైతు అనుకునేరు. ఇంట్లో ఒక చెట్టు అలా పెట్టేశాను అంతే, మనకు కాయలు వస్తాయా లేదా అని. ఈసారి ఇట్లా కాయలు వచ్చాయనుకోండి, నేనైతే దాని స్టెమ్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసి ఒక 4-5 బాక్సులలో అయితే పెట్టేస్తాను అన్నమాట, కుండీలలో. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.